ఫైర్ ఫైటర్గా సేవలందిస్తూ అగ్ని ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలు ఆస్తిని కాపాడటం గర్వంగా ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి సురేష్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో గల జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా ప్రమాద సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించామని తెలిపారు. అలాగే ప్రమాద సమయంలో మృతి చెందిన ఫైర్ ఫైటర్ సేవలను స్మరించుకోవడంతో పాటుగా వారికి ఘనమైన నివాళులు అర్పించామన్నారు. సీనియర్ అసిస్టెంట్ ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు నిర్వహించిన ఈ ప్రోగ్రాం నడవాల్సిందిగా కోరుతున్నాము. नहीं इधर आओ थोड़ा सूरत दिखा जरा देवो गारू మరియు टेबल में बराबर सन्मान इवన్నీ टेबल में बैठे ना टेबल में जयराम चौका पे पैर ले चले हां మోహన్ రెడ్డి సార్ గారు స్టేజ్ పైకి రాగలరు. ఎం స్వామి సార్ సార్ సురేష్ సార్ అశాలో పట్టుకోండి. ఎక్కడైతే మానవులు ఉంటున్నారో లేదా చెట్టులు ఉంటున్నాయో ఫైర్ కి ఉండే పదార్థాలు ఏముంటున్నాయో అది ఎక్కడైనా మనకి ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా 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 ఎక్కువ. ఈ శాఖలోకి నేను వచ్చినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. అంటే బిఏ ఫైర్ ఫైటర్గా నాకు ఇది మనకు ఒక అదృష్టం కింద కూడా భావించాలి. ఇంకా మనకి విషయానికి వస్తే మనకు 1944 నుంచి అనాది నుంచి వస్తుంది ఏప్రిల్ 14 నుంచి 20th వరకు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ఆ టైంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ప్రజెంట్ కూడా మనకి ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుంటారు. అంటే వాళ్ళకి ఆ టైంలోని అంటే అంత ఫైర్ అవుతుంది, మనం ఆ ఫైర్ని ఆర్పడానికనే మనం చూస్తూ ఉండటం. బిల్డింగ్లోకి వెళ్ళిపోతే బిల్డింగ్ కొలాప్స్ అయి పడిపోవచ్చు. యాజ్ ఏ ఫైర్ ఆఫీసర్గా కూడా 93 బ్యాచ్ ఒక ఫైర్ ఆఫీసర్ కూడా చనిపోయారు. అంటే మా సీనియర్ ఆఫీసర్ ఫైర్ అబ్బాయి అట్లాగా తన విధి నిర్వహణలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫైర్ ఫైటర్స్ చాలా కష్టపడుతుంటారు. మన అగ్నిమాపక శాఖకి ఈ రోజు ఒక పండగ లాంటిది. ఈ ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు ఉండేది వారోత్సవాలు ఏదైనా ఒక పండగలాగా మీకు రైట్ టు మీకు ఒక అది హక్కు. మీకు రిటైర్ అయిన వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ నిన్న మా స్టాఫ్ చేశారు రేపు ప్రోగ్రామ్ చేయాలంటే, కానీ వీళ్ళు చెప్పారంటే మీకు రైట్ ఉంది, అది ఈ రోజు చెయ్యాలి. రిటైర్ పర్సన్స్ కూడా నేను చెప్తున్నాను మీకు ఈ రోజు రైట్ అంటే 14 నుంచి 20th వరకు మీరు దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్కి వెళ్ళండి, లేదా డిఎఫ్ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళి మీ అనుభవాలను పెంచుకోండి. 14 నుంచి 20 తారీఖు లోపల మీరు అంటే ఇప్పుడున్న యూత్కి చెప్తున్నా అంటే ఇంచుమించు 3-4